below. Enter mass 2b. If the polar of the point on the circles, right, x square plus y square equal to b square touching the circle, then show that ABC are in GP. Okay, ఇది 8 marks sum, very important sum అనమాట. సో క్వశ్చన్ నోట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి క్లారిటీగా. If the polar of the point on the circle, write down x square plus y square equal to b square touching the circle, then show that ABC are in GP. Okay, given circles are x square plus y square equal to a square, x square plus y square equal to b square, x square plus y square equal to c square. Okay, 1, 2 and 3. Okay, all are concentric. Let p equal to p x1 y1 be any point on any point on the circle 1. Therefore x1 square plus y1 square equal to a square. Okay, so this is the concentric. Let x1 y1 be any point on the circle equation. So polar of p x1 y1, right, circle 2 is s1 equal to 0x x1 plus y1 minus b square equal to 0 4. సో పోలార్ అనేది మనకి ఏమొస్తుంది, ఇలా మనకి పోలార్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఇది పోలార్ పాయింట్ x1 y1 అనమాట. సో d ఈక్వల్ టు r. సో ఇక్కడ మనకి రేడియస్ వచ్చేటప్పటికి 0 నుంచి ఇక్కడ తీసుకుంటాము పాయింట్స్ 2 3 1. ఓకే, it's touches circle perpendicular distance from center c equal to 0 to line 4 equal to radius r of circle 3. d equal to r. Therefore c equal to by a square plus b square root over equal to r minus b square root over. సో cని మనం perpendicular cని b square గా తీసుకున్నాం. సో x square plus x1 square plus y1 square equal to c. Therefore radius of circle 3 is c equal to center is 0, 0. So b square equal to a square root over equal to c. Therefore x1 square plus y1 square equal to a square, b square equal to a equal to c. అంటే మనకి ఇక్కడ రూట్ కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా, సో అందుకని ఏ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో లీవ్స్ రైస్ టు ఏబిసి ఆర్ ఇన్ జీపీ. ఏబిసి ఆర్ ఇన్ జీపీ. ఇది 8 మార్క్స్ సమ్ము. పోలార్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్. పోలార్ పాయింట్ ఆన్ ద సర్కిల్ అనేది సర్కిల్ ఈక్వల్ టు స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ టచింగ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనకి సింప్లిఫికేషన్ అనేది మనం ఒకసారి ఏ స్క్వేర్ ఎక్స్ బీ స్క్వేర్ సి స్క్వేర్ తీసుకున్నాం, కాన్సెంట్రిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ పోలార్ ఫార్మేషన్ అనేది మనం డ్రా చేసుకొని టచెస్ ద సర్కిల్ డిస్టెన్స్ బిట్వీన్ ద, ఇప్పుడు కూడా మిడ్ పాయింట్ అనేది 0 0 ఉంటుంది. సో సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ సి ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది మనం సి అంటే ఏంటి, ఇక్కడ మనం ఏబీసీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పి. సి అంటే బీ స్క్వేర్. అది ఎలా తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ వచ్చినాయి కదా,
3 ఈక్వేషన్స్ అందులో పాయింట్స్ మనం తీసుకున్నాం అనమాట. ఓకే, అందులో ఇచ్చిన ఈక్వేషన్లో మనం తీసుకొని కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నాం. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికి ఇక్కడ 0 0 ఉంది కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి b² x² + y² ఈక్వల్ టు x² + y² ఈక్వల్ టు a². ఓకే, ఫస్ట్ c² అండ్ b². c అంటే మనం b² ఎలా తీసుకున్నాం, x² + y² అంటే c² తీసుకున్నాం. ఫస్ట్ c అంటే b² తీసుకుని నెక్స్ట్ ఈ సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కన్వర్ట్ చేసుకుంటే ఏబీసీ వచ్చేస్తుంది. సో మనం ఇలాగా సింప్లిఫికేషన్ అనేది చేసుకున్నాం. ఇది 8 మార్క్స్ సమ్. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు సెండ్ చేస్తే నేను ఆ సమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎక్కువ లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయడానికి హోప్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్మీడియట్ సిలబస్ అనేది చాలా డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అదే ప్రాక్టీస్ చేస్తేనే మీరు మ్యాథ్స్ అనేది ఎగ్జామ్లో చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.